అమరావతి నిర్మాణానికి మొట్టమొదటగా స్పందించి భూములిచ్చిన గ్రామం నేలపాడు. అందుకే శంకుస్థాపన ఆహ్వాన పత్రికల పంపిణీ సైతం అక్కడి నుంచే ప్రారంభించింది ప్రభుత్వం. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ స్వయంగా ఆ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రాజధానికి భూములివ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుకున్న నేలపాడు రైతుల మనోగతాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఆహ్వాన పత్రికలు అందజేసే కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రులు ఆ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ ఆహ్వాన పత్రికతో పాటు ఆ ఇంట్లో వారికి పంచా చీర ఇవన్నీ కూడా పంపిస్తూ తెలుగువారి సంప్రదాయ పద్ధతిలో వారికి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆహ్వాన పత్రిక కూడా ఉంది. ఈ ఆహ్వాన పత్రికను ఒకసారి మనం పరిశీలిస్తే శంకుస్థాపన మహోత్సవం అమరావతి ప్రజా రాజధాని అనేటువంటి అంశం ఈ కార్డు మొదటి పేజీలో ఉండే విధంగా, అలాగే ప్రభుత్వ ముద్ర కూడా ఈ మొదటి పేజీలో ఉంది. అలాగే ఈ రాజధానికి ఆహ్వాన పలుకుతున్న కూడా ఒక సంచిలో ఈ చీర అలాగే పంచ ఇవన్నీ కూడా ఉంచి ఈ సంచిలో వీరందరికీ కూడా పంపిణీ చేయనున్నారు. ఆహ్వాన పత్రికల ప్రారంభం కూడా ఈ తుళ్ళూరు మండలంలోని నేలపాడు గ్రామం నుంచి ముందుగా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే నేలపాడు గ్రామము ఈ రాజధానికి సంబంధించి భూములు ఇచ్చేందుకు మొట్టమొదటిగా స్పందించిన గ్రామము. భూ సమీకరణ కోసం ముందుగా వచ్చి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందుకే ప్రభుత్వం తలపెట్టిన ఈ భూ సమీకరణ కార్యక్రమంలో ఏ చర్య తీసుకున్నప్పటికీ కూడా మొదటగా ఈ నేలపాడు గ్రామం నుంచే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ రాజధాని కోసం మొట్టమొదటిగా భూమి ఇచ్చినటువంటి ఆదిలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మంత్రులే వచ్చేసి ఆహ్వాన పత్రికలన్నీ కూడా ఇస్తున్నారు. మొట్టమొదటిగా మీ గ్రామంలో మీతోటే ప్రారంభమవుతుంది. చాలా సంతోషంగా ఉందండి. మొట్టమొదటిగా రాజధానికి భూమి ఇవ్వటము, మొట్టమొదటిగా నేను ఆహ్వాన పత్రం అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆహ్వాన పత్రికలు అందుకున్న రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వాన పత్రిక ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత పేర్ల మీద ఈ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు. వారి పేర్లు అలాగే అడ్రస్ ఇవంతా కూడా ఇస్తూ లోపల ఆహ్వాన పత్రికను పెట్టారు. అలాగే ఆహ్వాన పత్రికతో పాటుగా మన తెలుగువారి నోళ్ళు తీపి చేసేందుకు వీలుగా స్వీట్ ప్యాకెట్లు, మిఠాయి ప్యాకెట్లు కూడా ఈ రైతులందరూ కూడా అందజేస్తున్నారు. తాపేశ్వరం నుంచి, తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి తీసుకొచ్చినటువంటి మిఠాయి ప్యాకెట్లను ఈ భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి మంత్రులు అందజేస్తున్నారు. చెప్పండి, భూములు ఇచ్చారు కదా, రాజధాని మీ ప్రాంతంలో వస్తుంది, ఆహ్వాన పత్రిక కూడా మంత్రులు ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళారు, మీరేమనుకుంటున్నారు? సంతోషంగా ఉంది, అన్నీ మంచిగా జరపాలని కోరుకుంటున్నాము. అంత ఆనందంగా ఉంది. ఈ టైంలో దొరికేవాళ్ళు కదా జనం, చక్కని ఎళ్ళకాడ ఉన్నారు, హాయిగా ఉంది. ఆస్తులు పెరిగిపోయినాయి, బంగారాలు కొనుక్కుని జనం హ్యాపీగా ఉంది. రాజధాని శంకుస్థాపన ఆహ్వానం అందుకున్నటువంటి నేలపాడు గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. ప్రభుత్వం స్వయంగా వచ్చేసి ఆహ్వాన పత్రికలు అందించిన వారు ఏమంటారో తెలుసుకుందాం. అమ్మ పార్వతమ్మ, చెప్పండి, ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం మంత్రులు వచ్చి స్వయంగా ఆహ్వాన పత్రిక ఇచ్చేళ్ళారు, దాంతోపాటు ఏమేమి వచ్చారు, మీరేమనుకుంటున్నారు? మేము సంతోషంగా ఉన్నామండి. ఆహ్వాన పత్రిక ఇంటికి వచ్చి ఒక శుభకార్యానికి ఇచ్చి వెళ్తున్నారు కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది. మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆ సంతోషాన్ని ఎట్లాగే కలకాలం ఉండాలి, మా బిడ్డ తరం ఉండాలని ఆలోచిస్తున్నాము. దాన్ని ఆహ్వానించడం బాగా ఆనందంగా ఉందండి. మరి తక్కువ బాగా జరగాలని కోరుకుంటూ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, వచ్చిన వాళ్ళకల్లా సౌకర్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నీరజ గారు ఉన్నారు. నీరజ గారు, మీరేమనుకుంటున్నారు? ఇట్లా ఇంటికి వచ్చి ఆహ్వాన పత్రికలు అందజేయడము, తెలుగుంటి ఆడపడుచులను స్వయంగా అందజేయమనుకోవచ్చా? తెలుగుంటి ఆడపడుచుల్ని ఇలా చీర సారీలతో వచ్చి ఆహ్వానిస్తుంటే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇది మా ఇంట్లో జరిగే వేడుకలాగా, మా కుటుంబంలో జరిగే ఒక పండుగలాగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. మన రాజధాని కోసం మనం రేపు జరగబోయే 22వ తారీఖున మాకు ఆహ్వానం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము ఖచ్చితంగా దానికి పార్టిసిపేట్ చేస్తాము, మేము అందులో పాల్గొంటాము. ప్రపంచ స్థాయిలో మన అమరావతికి, మన రాజధానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అలానే వారి కృషి ఫలిస్తుంది అని మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి మీ సహకారం ఇలా కొనసాగుతుందా? కొనసాగుతుందండి, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అదే కాక చీర, సార, స్వీట్ బాక్స్, ఆహ్వాన పత్రిక మొత్తం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఒక పండుగ వాతావరణం ఇప్పుడే మొదలైనట్టు. 22వ తారీఖు పండుగలోపే కాకుండా ఇవాళే దసరా అన్నట్టు ఉంది. హ్యాపీగా మాకు ఇది జీవితాంతం ఉండాలి. మా పిల్లలు కూడా ఈ రాజధానిలో ఉన్నారు కాబట్టి మా పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అది కాక ఉద్యోగాలు అవన్నీ ఇస్తున్నారు కాబట్టి రేపు 22వ తారీఖు ప్రతి ఒక్కరు వెళ్దాం అనుకుంటున్నారు. ముసలి కూడా మేము కూడా వెళ్ళాలి, చూడాలి అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఇది శంకుస్థాపనకు ఆహ్వానం
అందుకున్నటువంటి మహిళల మనోగతం భవిష్యత్తులో కూడా తమ సహకారం ఇలాగే ప్రభుత్వానికి కొనసాగుతుందని చెప్పి వారు చెప్తున్నారు. అలాగే తెలుగుంటి ఆడబిడ్డలను ఇంటికి వచ్చి ఆహ్వానం పలకడం మన సంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు మరోసారి గుర్తు చేసుకుని కొనసాగించడం పైన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, నేలపాడు, అమరావతి.